హలో అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అండ్ కొత్తిమీర, ఆలు, బీన్స్ అండ్ క్యారెట్, మిల్ మేకర్ అండ్ ఆల్సో ఎగ్స్. ముందుగా మనకు కావాల్సినంత రైస్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలన్నీ తీసి రెడీగా పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 అల్లం పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ విత్ టమాటో పీసెస్ మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ నీట్గా కడిగేసి వాటి పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మిల్ మేకర్ కూడా తీసుకొని మిల్ మేకర్ వాటర్లో బాయిల్ చేసి వాటర్ కూల్ అయిపోయిన తర్వాత వాటిని పిసికేసి వాటర్ తీసేసి పక్క పెట్టేసుకొని రెడీగా ఉంచాలి. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, హోల్ మసాలా దినుసుల ప్యాకెట్ ఒకటి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఉన్న హోల్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసేసుకొని అందులోనే కొంచెం లవంగాలు వేసి కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత వెంటనే ఇందులో ఆలు వేసేసి ఆలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వెంటనే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్ కూడా వేసేసి అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో మనం వాటర్ తీసేసి రెడీగా పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న సూప్ను కూడా ఇందులోకి యాడ్ చేసేసి దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, మసాలా కూడా వేసేసి వెంటనే నానబెట్టి పెట్టేసుకున్న రైస్ని కూడా వేసేయాలి. సో రైస్ వేసేటప్పుడే మనం ఎన్ని కప్లో రైస్ తీసుకుంటామో దానికి ఒక్కొక్క కప్కి 3/4 ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని ఫస్ట్ టైం రైస్ అండ్ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని కంటిన్యూగా 5 to 10 minutes అలా వదిలేసేయాలి. వాటర్ అంతా ఇంకిపోయి అండ్ రైస్ కూడా చాలా మెత్తగా అయిన తర్వాత మనము తినడానికి రెడీ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇందులోకే మేము మజ్జిగ కూడా ప్రిపేర్ చేసుకున్నాము, చాలా బాగుంటుంది. అండ్ అలాగే వేడి సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్ కూడా లంచ్ పక్కన పెట్టుకొని తింటూ మధ్యలో తాగుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు పొయ్యి టు ప్లేట్.